తెలుగు జాతి ఉన్నంత వరకు, అదేవిధంగా తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులుగా, చిరంజీవులుగా మన అందరి హృదయాలలో ఉంటారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. కనుక వారి చల్లని చూపు, వారి యొక్క ఆశీర్వాదం కేవలం మా కుటుంబం మీద మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యుడిగా భావించినటువంటి తెలుగు వారందరి మీద కూడా వారి యొక్క ఆశీర్వాదం చల్లని చూపు ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఈ రోజు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇందాక చెప్పాను కదమ్మా, తెలుగు వారు, తెలుగు జాతి ఎక్కడున్నా సరే వారు చిరంజీవులుగానే ఉంటారు. ఆ రకంగా వారు ఒక కథానాయకుడిగా అందరి హృదయాలకి వారు చేరువైనా కూడా ఒక ప్రజా నాయకుడిగా, అంటే ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం మాత్రమే కాకుండా రాజకీయాలు అన్నవి కేవలం అధికారం చలాయించడానికి మాత్రమే కాదు, ప్రజా సేవకి దాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చో వారు రుజువు చేశారు. కనుకనే నేటికి సైతం తెలుగు వారి హృదయాల్లో వారి ఎల్లప్పుడూ చిరంజీవులుగా ఉంటారు. ఎక్కడున్నా సరే వారి విగ్రహాలు స్థాపించుకోవడం అనేది అది పరిపాటిగా ఉన్నది అని చెప్పి ఎన్టీఆర్ తారక రామారావు గారి వీరసేన కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. ఎవరి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడే కొలువై ఉన్నాడు, ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కబొడుస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడిచి నోట నుండి అన్నా అనే స్వరం పలుకుతో మనన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళా ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 103వ పుట్టినరోజు జయంతి సందర్భమున కుటుంబ సభ్యులకి రావడం జరిగింది. నా అభిమాన కార్యకర్తలు అందరితో రావడం జరిగింది. వారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు తీసుకున్నాం. ఇక ఎన్టీఆర్ నాన్నగారు ఎన్టీ రామారావు జయమని చెప్పాలి. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తల్లి తీరదు. ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి, వరాల బిడ్డ. ఒక మాట చెప్పాలంటే, సరి లేరు నీకెవరు, సరి రారు నీకెవరు, జనహితంలో కానీ జన చైతన్యంలో కానీ సరి జోడు నీకెవరు. వారు చలనచిత్ర సీమను ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు తీశాడు. ఆయన ఒకటా రెండు సాంఘికం, జానపదం, పౌరాణికం, ఎవరు చేయలేని ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50కి పైగా నిజ జీవిత పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. మరొకసారి చెప్తున్నాను, ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50కి పైగా నిజ జీవిత పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. శ్రీరాముడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. శ్రీకృష్ణుని రూపురేఖలు కల్పించిన ఆయన రూపం చిరస్మరణీయం. ఆయన ఈనాటి నటులకు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగా చిరస్థాయి ఉన్నాడు ఆయన. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలు దేవుళ్ళ నినాదం ముందుకెళ్ళాడు ఆయన. ఆయన రాజకీయ రాకడం ముందే ఒక నటుడుగా పాటించాడు ఆయన. ఆయన నటుడు ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు రాయలసీమ రిలీఫ్ ఫండ్ అని పేరిట వారు నటులను అందరినీ ఒక బాట మీద తీసుకొచ్చి దుస్తులు పట్టుకుని అందరూ వీధులు ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రజలు ఇచ్చిన విరాళాలతో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం చేయడం జరిగింది. అలాగే దివ్యసీమ కోస ప్రాంతం అంతా వరదలతో మునిగిపోయినప్పుడు అలాగే వారు పలు ప్రాంత నాటకాలు వేసి నాటకాలు వచ్చే వివరాలను అప్పుడు ప్రభుత్వాలు ఇవ్వడం చేయడం జరిగింది. అలాగే ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు ఆయన భారతీయ సైనికులు దుస్తులు వేసుకుని పేట్రియాటిజం పేరిట పలు ప్రాంతాలు తిరిగి ఆ వచ్చిన నిధులని అప్పుడు భారతదేశ ప్రభుత్వం ఇవ్వడం చేయడం జరిగింది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద. ఇలా నటుడుగా ఉన్నప్పుడే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ఒక పక్కన ఆయన అగ్రస్థానం ఉండగా ముందుగా ఆయన టికెట్లు ఆయన భద్ర కొట్టుకుంటూ వెళ్ళాడు ఆయన ఒక నటుడుగా. ఒక పక్కన ఆయన అగ్రస్థానం నుండి ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవానికి భంగం కలుగుతానని, అన్యం జరుగుతానని గుర్తింపు లేకపోవడంతో, హేళనగా చూడడంతో మళ్ళీ మన తెలుగు ఆత్మగౌరవం నిలబెట్టాలని గుర్తింపు తీసామని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీ, రాజకీయ పార్టీ పెట్టి జయితి చేయకూడదు తెలుగోడా, గతమెంత ఘనకీర్తి కలవడా అని 9 నెలల తిరిగిలోపు మన తెలుగు ప్రజలందరినీ వారిని మన తెలుగుదేశం పార్టీని అత్యంత మెజార్టీ గెలిపించి వారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు ఆయన. సంక్షేమ పథకాలకి మూల కథానాయకుడు నన్న ఎన్టీఆర్. ఇటు 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, ఇటు పక్క ఇల్లు నిర్మాణం కానివ్వండి, ఆడపడుచుకు సమాన హక్కు కానివ్వండి, ఆస్తికి సమాన హక్కు కానివ్వండి, అలాగే మనం చూస్తున్న ఇప్పుడు
ఇక్కడ పట్టికల పట్టవాడి వ్యవస్థ తెలంగాణలో మున్సిపీకరణ మన ఆంధ్రలో రద్దు చేశాడు ఆయన. మండల వ్యవస్థ తీసేయడం జరిగింది. ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు సేవలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ మన తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాడు ఆయన అభివృద్ధిలోకి. అలాగే అన్నదానం కన్నా మించిన దానాన్ని నమ్మి పండించాడు ఆయన. 1985లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు, ఎంత సమయం పడుతుందని వాళ్ళు ఆలోచించి 2-4 ముద్రలు పెడితే బాగుంటుందని అన్నదానం ఉచితంగా ప్రవేశపెట్టి మొదలుపెట్టింది మన అన్న ఎన్టీఆర్. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాడు ఆయన. అలాగే తెలుగు భాష కూడా ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పట్టాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన అన్న ఎన్టీఆర్. మొన్న నేను ఒక 6 నెలల కింద నేను అమెరికా వెళ్ళడం చేయడం జరిగింది. అక్కడ డాలస్ అనే పట్టణంలో, అమెరికా డాలస్ అనే పట్టణంలో పబ్లిక్ బడిలోని స్కూల్స్లోని, పబ్లిక్ అంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు పబ్లిక్ స్కూల్స్ అంటారు. అక్కడ తెలుగు భాష ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మనందరికీ చాలా గౌరవకరం, చాలా గొప్ప విషయం ఇది. ఇంకా దేశంలో తెలుగు భాష ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్పది. అంటే దాన్ని బట్టి తెలిసిపోతుంది మన మన తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారు అక్కడ అని. దీని ముఖ్య కారణం ఇద్దరే. ఒకటి మన అన్న ఎన్టీఆర్, రెండోది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎన్టీఆర్ వచ్చి మన తెలుగు గడ్డకి, మన తెలుగు రాష్ట్రానికి గుర్తింపు తెచ్చింది. తెలుగుడికి ఆత్మగౌరవం నిలబెట్టింది మన అన్న ఎన్టీఆర్. వాటికి ముందు తీసుకెళ్తున్నాడు ఆయన. అలాగే మన రాష్ట్రానికి ముందు అభివృద్ధి తీసుకెళ్ళాడు ఆయన. అదే బాటలో అదే రీతిలో నారా చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నాడు. ఇవాటి కూడా కష్టపడుతున్న అభివృద్ధి తీసుకెళ్తున్నాడు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో తీసుకెళ్తున్నాడు తెలుగుదేశాన్ని. కానీ ఆయన భౌతికంగా లేకపోయినా కూడా అందరి హృదయాల్లో శాశ్వతంగా ఆయన నిలబడే ఉన్నారు. ఎన్టీఆర్ గారంటేనే ఒక ఉత్తేజం, తెలుగు జాతికి ఒక పౌరుషం, తెలుగు జాతికి ఒక ఉత్సాహం, ఒక ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం అన్నీ కలబోసిన మహా వ్యక్తి ఆయన. అందువల్లనే ఎన్నాళ్ళైనా సరే 31 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆయన వెళ్ళిపోయి ఇప్పటికి కూడా ప్రజలందరూ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే ఎన్టీఆర్ గారిని అభిమానిస్తూనే ఉన్నారు. ఆయన జన్మదినము తర్వాత ఆయన వర్ధంతి 2 ఘనంగా నిర్వహించుకుంటూనే ఉన్నారు. అది జీవితం అంటే. మనిషి అయి పుట్టాక అందరూ పుడతారు, పోతారు. బ్రతికుండి కూడా కొంతమంది మృతప్రాయులుగా ఉంటారు. కానీ ఎన్టీఆర్ లాంటి మహానుభావులు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలబడే ఉంటారు. అందువల్ల ఆయన ఒక దేవుడే అయిపోయారు. అటువంటి ఆయన భార్యని అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందువల్ల తెలుగు వాళ్ళందరూ చల్లగా ఉండాలని, ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో తెలుగు ప్రజల ఆకాంక్షను గుర్తించి మరి ఆయన విగ్రహాన్ని స్థాపన చేస్తున్నారు. అందుకు వారికి ప్రత్యేకంగా, ఎందుకంటే రాజకీయాలకు అతీతం ఎన్టీఆర్ గారు ఇప్పుడు. అందువల్ల ఆయన తెలుగుదేశం పార్టీ అని అనుకోకూడదు. అంత మహానుభావుడు, జాతి మొత్తానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన పరిగణించి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందజేస్తున్నాను. ఇనాగ్రేషన్స్ కి మీరు వెళ్తున్నారా మేడం? అరే పిలవకుండా ఎట్లా పోతుంది?